ఒక చిన్న అడవి అంచున చిన్న చెరువు ఉండేది. అక్కడ పచ్చిక పులలు, ఎర్రని పూలు, ఎత్తెత్తిన చెట్లు కనిపించేవి. ఆ చెరువు మీదికి ప్రతిరోజు పక్షులు వందల సంఖ్యలో వచ్చేవి. నెమళ్ళు, కాకులు, మైనాలు, పిచ్చుకలు, కొంగలు. అందులో మురళి అనే ఒక చిన్న పిచ్చుక ఉండేది. మురళికి ఎప్పుడూ స్నేహితులంటే ఎంతో ఇష్టం. కాని మిగతా పెద్ద పక్షులు మురళిని చిన్నదిగా చూసేవి. మురళి, నీకు ఇంకా పట్లు రాలేదు, పెద్దవాళ్ల పని మీకు తెలియదు అని నవ్వేవి. ఒకరోజు పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం వినగానే అన్ని పక్షులు భయంతో ఎగిరిపోయాయి. చెరువు దగ్గరికి ఒక పెద్ద అబ్బాయి బలంగా చిలకరించి రాళ్లు వేసి విరిగించాడు. అక్కడ ఉన్న బూడులు పడిపోయాయి. కొన్ని పక్షులు గాయపడ్డాయి. పక్కన ఉన్న వృద్ధ కాకి గాయపడింది. ఎవరు దగ్గరకు రాలేదు. కాని మురళి మాత్రం వెళ్తూ, చేయవద్దు అంటారు, కాని సహాయం చేయాలిగా అని గాలి వేగంతో వెళ్లి వృద్ధ కాకిని నెమ్మదిగా బూటికి తీసుకెళ్ళింది. మురళి అందరితో, మన చెరువును మనమే రక్షించాలి, మనందరం కలిసి పని చేస్తే ఎవరూ భయపడక్కర్లేదు అని అన్నది. తర్వాతి రోజు నుండి మురళి ఆధ్వర్యంలో అన్ని పక్షులు ఒక వంతుగా గుడిసెలను తిరిగి నిర్మించాయి. కొంతమంది గింజలు తెచ్చారు, మరికొంతమంది ఆకులతో గుళ్ళు కట్టారు. కొంగ మాత్రం తన పొడవైన చెంచాతో చిన్న పక్షులకు నీళ్లు తెచ్చింది. చివరికి చెరువు మళ్ళీ పాత రోజులు గుర్తు చేసేలా మారింది. మురళిని చూసి పెద్ద పక్షులు ఆశ్చర్యపోయాయి. మురళి నీ తలపోసిన ధైర్యం వల్లే మేమంతా ఒక్కటయం